హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 7లో మనం ఆల్గారిథమ్స్‌లో మనం బబుల్ చార్ట్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్‌గా నేర్చుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. మనం నార్మల్‌గా ఇంతకు ముందు క్లాస్‌లో మనం ఏమంటే రికర్షన్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి అన్ని కాన్సెప్ట్‌లను నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏమంటే నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి చూసినట్లయితే ఆల్గారిథమ్స్. ఆల్గారిథమ్స్‌లో ఏమంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఆల్గారిథమ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ మనకి చూసినట్లయితే షార్టింగ్ ఆల్గారిథమ్. అదేమంటే షార్టింగ్ ఆల్గారిథమ్స్. నెక్స్ట్ వచ్చేమంటే మనకి సెర్చింగ్ ఆల్గారిథమ్. షార్టింగ్ ఆల్గారిథమ్స్ అంటే మనం షార్ట్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఒక అరేలో ఎలిమెంట్స్ అనేది డిసా డిసార్డర్‌లో ఇస్తే మనం అంటే ఒక ఆర్డర్‌లో షార్ట్ చేయడాన్ని మనం అంటే షార్టింగ్ ఆల్గారిథమ్ అంటాం. ఇక మనకేమంటే చూసినట్లయితే 5 షార్టింగ్స్ ఆల్గారిథమ్స్ అనేవి ఉన్నాయి. బబుల్ షార్ట్, సెలక్షన్ షార్ట్, ఇన్సెక్షన్, మెర్జ్, క్విక్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మనం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం అంటే బబుల్ చార్ట్ అనేది క్లియర్‌గా అనేది నేర్చుకుందాం. బబుల్ చార్ట్ అంటే ఏమంటే మనకి నార్మల్‌గా ఇది ఒక షార్టింగ్ అల్గోరిథమ్స్. నార్మల్‌గా 2 ఎలిమెంట్స్‌ని కంపేర్ చేసుకొని మనకేమంటే స్వాప్ అనేది చేస్తుంది. స్వాప్ చేసి మనకి ఒక ఆర్డర్‌లో వచ్చే వరకు మనకేమంటే ఈ షార్టింగ్స్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే స్వాపింగ్ అనేది. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు థియరిటికల్‌గా క్లియర్‌గా నేర్చుకుందాం. మళ్ళీ మనం అంటే ప్రోగ్రామాటికల్‌గా కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. నార్మల్‌గా నేను ఒక న్యూ అరే అనేది క్రియేట్ అనేది చేసుకుంటున్నా. ఇంట్, ఇంట్ ఏఆర్ఆర్ అరే ఈక్వల్ టు మనం అంటే ఒక 4 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనేమంటే ఇక్కడ మనకి నార్మల్‌గా 2, 3, 1, 0. ఓకే. ఈ విధంగా ఏమంటే నేనేమంటే 4 ఎలిమెంట్స్ ఒక అరే అనేది క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ నార్మల్‌గా మనకేమంటే ఇక్కడ ఈ స్వాపింగ్ అనేది మనకేమంటే సెక్షన్ వైస్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్వాప్ అనేది జరిగినప్పుడు మనకేమంటే బిగ్గెస్ట్ వాల్యూ మాత్రం లాస్ట్ పొజిషన్‌కి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్వాప్ జరిగినప్పుడు మనకేమంటే సెకండ్ పొజిషన్ బిగ్గెస్ట్ వాల్యూ అనేది అంటే ఈ లాస్ట్‌లో ఉన్న సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూ అనేది లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్‌కి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్వాప్ జరిగినప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా మనకి ఆర్డర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ n అనేది మనకి చూసినట్లయితే n ఈక్వల్ టు అంటే లెంత్ అనేది మనకేమంటే 4 అనేది. మనం అంటే జస్ట్ మనకి 3 టైమ్స్ మాత్రమే చెక్ అనేది చేస్తాం. ఓకే. 3 టైమ్స్ అనేది చెక్ చేస్తాం. ఇది ఫస్ట్ సెక్షన్‌లో మనకేమంటే బిగ్గెస్ట్ వాల్యూ అనేది లాస్ట్ పొజిషన్‌కి అనేది రావడం జరుగుతుంది. సెకండ్ సెక్షన్‌లో మనకేమంటే లాస్ట్ పొజిషన్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏంటంటే దానికి ముందున్న పొజిషన్స్ మాత్రమే చెక్ చేస్తే చాలు. నెక్స్ట్ థర్డ్ సెక్షన్‌కొచ్చినప్పుడు లాస్ట్ 2 పొజిషన్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్‌గా మనకేమంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ సెక్షన్‌లో మనకేమంటే ఆటోమేటిక్‌గా క్లియర్‌గా అనేది మనకి 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉంది కాబట్టి మనకి చార్టింగ్ ఆర్డర్ అనేది క్లియర్‌గా రావడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఏమంటే ఈ అరేలో ఫస్ట్ సెక్షన్‌లో మనం ఫస్ట్ సెక్షన్ ఏ విధంగా జరుగుతుందనేది మనం క్లియర్‌గా అనేది చూద్దాం. ఫస్ట్ సెక్షన్‌లో మనకేమంటే 3 టైమ్స్ అనేది స్వాప్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి నార్మల్‌గా వచ్చేమంటే 1, 2, 3, 4, 3, 4, 1, 2, 3, 4 ఓకే. ఇప్పుడు మనకేమంటే ఫస్ట్ సెక్షన్‌లో మనకేమంటే 3 టైమ్స్ అనేది చెక్ ఫస్ట్ 2, 3 అనేది ఉంటుంది. 2, 3, 1, 0 మనకేమంటే ఫస్ట్ దీంట్లో వచ్చి మనకేమంటే ఇది చెక్ చేస్తుంది ఫస్ట్ 2 ఎలిమెంట్స్‌ని. ఫస్ట్ 2 ఎలిమెంట్స్‌ని చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమంటే 2 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్, 3 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకేమంటే ఇది సేమ్ స్వాప్ అనేది జరగదు. మనకు ఒకవేళ 2 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఉండి, 3 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటే మనకేమంటే మూవ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకేమంటే సేమ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి మనకేమంటే ఇక్కడ ఏ స్వాప్ అనేది జరగదు. కాబట్టి ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్‌గా ఇది పొజిషన్‌లో ఉంటే 2 అనేది అలానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకేమంటే ఈ 2 ఎలిమెంట్స్ అనేది చెక్ చేస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా 3 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్, 1 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకేమంటే 1 అనేది లెఫ్ట్ సైడ్‌కి మనకేమంటే 3 అనేది రైట్ సైడ్‌కి అనేది మూవ్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చి ఇక్కడిక ఈ విధంగా అంటే 3 పొజిషన్‌లో 1 అనేది, 1 పొజిషన్‌లో 3 అనేది మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు మనకేమంటే నెక్స్ట్ సెక్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది ఇచ్చామంటే మనకి నెక్స్ట్ లూప్ అనేది జరిగినప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా ఈ 2 ఎలిమెంట్స్ అనేది చెక్ చేస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినప్పుడు మనకేమంటే 0 అనేది ఇక్కడికి, 3 అనేది ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది.
మనకేమంటే ఈ ఫస్ట్ సెక్షన్‌లో మనకేమంటే బిగ్గెస్ట్ వాల్యూ అనేది మనకేమంటే లాస్ట్ ఇండెక్స్‌లోకి స్టోర్ అనేది అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఇది వచ్చేమంటే ఫస్ట్ సెక్షన్ అనేది. నెక్స్ట్ సెక్షన్ వచ్చినప్పుడు మనకేమంటే మనకేమంటే 3 సెక్షన్స్ అనేది ఇక్కడ నార్మల్‌గా వచ్చి n-1 n-1 సెక్షన్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా ఫస్ట్ దీంట్లో వచ్చి n-1 టైమ్ అనేది స్వాప్ అనేది చెక్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఏమంటే 1 ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్. అంటే n-1 అంటే మనకి 3. కాబట్టి మనం 3 టైమ్స్ అనేది స్వాప్ అనేది చెక్ చేసినాం. మళ్ళీ వచ్చేమంటే మనకి 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకేమంటే నెక్స్ట్ సెక్షన్‌కొచ్చినప్పుడు మనకేమంటే ఇక్కడ ఆల్రెడీ n-1 అనేది మనకేమంటే మనం నార్మల్‌గా n-1 టైమ్ అనేది స్వాప్ అనేది చెక్ చేస్తాం. మళ్ళీ వచ్చి మనకేమంటే ఇక్కడ మూవ్ అనేది ఇక్కడ నార్మల్‌గా మనకి మూవ్ అనేది ఎంత 1, 2, 3, 4 అంటే n-1 టైమ్ అనేది మూవ్ అయింది. ఇక్కడికొచ్చినప్పుడు మనం లాస్ట్ ఎలిమెంట్‌ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి లాస్ట్ ఎలిమెంట్ ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది స్టోర్ అనేది అయిపోయింది. కాబట్టి n-2 వరకు మాత్రమే మనం అంటే మూవ్ అనేది చేస్తాం చెక్ చేసేది. ఇప్పుడు మనకేమంటే నార్మల్‌గా మనకేమంటే ఇక్కడ మనకి 2, 1 మనకి 0 అనేది ఉంటుంది. లాస్ట్ ఇండెక్స్‌లో మనకి 3 అనేది ఉంటుంది కాబట్టి దీన్ని క్యాన్సెల్ అనేది చేసేయండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ బిగ్గెస్ట్ వాల్యూ అనేది లాస్ట్ ఇండెక్స్‌లోనే ఉంటుంది కాబట్టి మనం దాన్ని చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి మనకేమంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకేమంటే జస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్‌ని మాత్రం ఇక్కడ మనకి సేమ్ యాజ్ ఇట్‌గా ఇది కూడా n-2 ఇక్కడ మనకేమంటే 2 ఎలిమెంట్స్. మనకి ఫస్ట్ 2 ఎలిమెంట్స్‌ని స్వాప్ చేస్తాం. చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా 1 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకు 1 అనేది లెఫ్ట్ సైడ్‌కి, 2 అనేది రైట్ సైడ్‌కి అనేది మూవ్ అవుతుంది. అప్పుడు మనకేమంటే 1, 2 అనేది ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్‌గా మనకేమంటే ఈ 2 ఎలిమెంట్స్‌ని చెక్ చేస్తుంది. ఈ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమంటే ఇక్కడ 0 అనేది, ఇక్కడ 2 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకేమంటే 3 అనేది ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్‌గా మనకేమంటే ఇక్కడ సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అనేది మనకేమంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం దీన్ని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఈ 2 ఎలిమెంట్స్ అనేవి మనకేమంటే ఒక ఆర్డర్‌లో అనేది ఉంది. నెక్స్ట్ సెక్షన్ ఇదేమంటే మనకి సెకండ్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ వచ్చినప్పుడు మనం జస్ట్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే చెక్ చేస్తాం. 1, 2 అనేది ఉంది కాబట్టి మనం మళ్ళీ ఈ లాస్ట్ 2 ఎలిమెంట్స్ అనేది మనకి ఆల్రెడీ చెక్ చేసినాం కాబట్టి మనం ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే చెక్ చేస్తాం. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినప్పుడు మనకేమంటే సేమ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి మనకి ఇక్కడితో మనకేమంటే చార్టింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. అంటే మనకేమంటే ఫస్ట్ ఉన్నప్పుడు n-1 వరకు ఇలాను మూవ్ అవుతుంది. మళ్ళీ వచ్చామంటే ఇలాను మనకి n-1 వరకు మూవ్ అవుతుంది. సెకండ్ వచ్చినప్పుడు మనకేమంటే సెకండ్ సెక్షన్ n-2 వరకు ఇలానే మూవ్ అవుతుంది. మళ్ళీ ఇలాను n-2 వరకు మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు n-3 టైమ్స్ మాత్రమే మూవ్ అనేది అవుతుంది. ఇప్పుడు మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి క్లియర్‌గా మీకు ప్రోగ్రామ్ అనేది చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. నార్మల్‌గా మనకేమంటే ఫస్ట్ సెక్షన్‌లో మనకేమంటే సెక్షన్ వైస్ అనేది మనకి ఫస్ట్ సెక్షన్‌లో మనకేమంటే బిగ్గెస్ట్ వాల్యూ అనేది మనకేమంటే లాస్ట్ ఇండెక్స్‌లోకి మనకి స్టోర్ అనేది అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం దీన్ని స్వాప్ అనేది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఇండెక్స్‌లోనే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్‌లో మనకేమంటే లాస్ట్ ఇండెక్స్‌కి బిగ్గెస్ట్ వాల్యూ అనేది వెళ్ళాలి కాబట్టి మనకేమంటే దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెక్షన్‌కొచ్చినప్పుడు మనం అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేనప్పుడు మనకేమంటే వెళ్ళే పొజిషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి n-1 ఇక్కడ ఉన్నప్పుడు మనకేమంటే నెక్స్ట్ సెక్షన్‌కొచ్చినప్పుడు n-2 అనేది అవుతుంది. ఎందుకంటే మనం లాస్ట్ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెక్షన్ కంప్లీట్ అయ్యే లోపల మనకేమంటే సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూ వచ్చినప్పుడు మనకేమంటే ఈ 2 పొజిషన్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు థర్డ్ సెక్షన్‌లో. కాబట్టి మనకేమంటే ఇక్కడికనేది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చినప్పుడు మనకేమంటే జస్ట్ ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటుంది. 1 టైమ్ మాత్రమే చెక్ చేస్తాం. 1 టైమ్ చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఈ 3 ఎలిమెంట్స్ అనేది థర్డ్ అంటే ఇప్పుడు మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి థర్డ్ బిగ్గెస్ట్ వాల్యూ అనేది ఇక్కడ రావడం. థర్డ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఇండెక్స్‌లో ఉండేది మనకేమంటే ఆటోమేటిక్‌గా స్మాలెస్ట్ వాల్యూనే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడితో మనకేమంటే స్టాప్ అనేది అయిపోతుంది. అంటే మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏమంటే 3 టైమ్స్ అనేది ఫస్ట్ సెక్షన్‌లో 3 టైమ్స్ అనేది చెక్ చేస్తాం. సెకండ్ సెక్షన్‌లో 2 ఎలిమెంట్స్ వరకు మాత్రమే చెక్ చేస్తాం. థర్డ్ ఇండెక్స్‌లో మనకేమంటే 1 ఎలిమెంట్ వరకు మాత్రమే చెక్ చేస్తాం.
మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఇలాను 3 టైమ్స్ అనేది మూవ్ అవుతుంది. ఫస్ట్ సెక్షన్‌లో ఇలాను 3 టైమ్స్. సెకండ్ సెక్షన్‌లో ఇలాను 3 టైమ్స్, ఇలాను 3 టైమ్స్. థర్డ్ సెక్షన్‌లో ఇలాను 3 టైమ్స్, ఇలాను 3 టైమ్స్ అనేది మూవ్ అనేది అవుతుంది. ఇది మీకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రోగ్రామాటికల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. మళ్ళీ ప్రోగ్రామ్‌ని ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. అంటే మనం జస్ట్ ఇక్కడ స్వాప్ అనేది చేస్తాం. ఫస్ట్ బిగ్గెస్ట్ 2 ఎలిమెంట్స్‌ని మనం అంటే స్మాలెస్ట్ వాల్యూని రైట్ సైడ్‌కి, బిగ్గెస్ట్ వాల్యూని లెఫ్ట్ సైడ్‌కి అనేది మూవ్ చేస్తాం. అదేమంటే మనం ఎవ్రీ టైమ్ అనేది ఇప్పుడు మనకి n-1 టైమ్ అనేది సెక్షన్ వైస్ చెక్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి బబుల్ చాట్‌కి అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనకి ప్రోగ్రామ్ చూసినట్లయితే మనకి యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి అంటే ఇప్పుడు మనం అరే అనేది తీసుకుంటున్నామంటే అరే సైజ్ అనేది ముందే డిక్లేర్ చేయాలి కాబట్టి మనం యూజర్ దగ్గర నుంచి అరే సైజ్ అనేది ఇన్‌పుట్‌గా తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ మనకేమంటే ఒక అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనకేమంటే n అనేది సైజ్ కాబట్టి n అనేది డిక్లేర్ అనేది చేస్తున్నాం. మనం అంటే ఫర్ లూప్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి. ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్సర్ దెన్ n i ప్లస్ ప్లస్. ఓకే. ఇక్కడ మనకేమంటే i ప్లస్ ప్లస్ అనేది ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ i ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్‌ని ఇక్కడ యూజ్ చేస్తాం. నార్మల్‌గా మనం అంటే షార్టింగ్ అనేది ఇక్కడే చేయొచ్చు. లేదంటే మనం మెథడ్ యూజ్ చేసుకొని అక్కడ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఏమంటే మెథడ్ యూజ్ చేసుకొని చేస్తాను. అప్పుడు ఎందుకంటే నార్మల్‌గా మెథడ్స్‌లోనే మనం ప్రోగ్రామ్స్ అనేది రాస్తాం కాబట్టి నేను మెథడ్‌లోనే క్లియర్‌గా చేసి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. ఇంట్ బీఆర్ఆర్ అంటే రిటర్న్ చేసిన అరేని బీఆర్ఆర్ అనేది తీసుకున్నా. ఈక్వల్ టు బీబీఎల్ఈ బబుల్ బీఓనా బీయూనా ఓకే. బీబీఎల్ బబుల్ ఎస్ఓఆర్‌టి షార్ట్ అనే మెథడ్‌ని క్రియేట్ అనేది చేసుకున్నా ఇక్కడ ఏఆర్ఆర్. నేనేమంటే ఈ మెథడ్‌ని డిక్లేర్ అనేది చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ఈ రిటర్న్ చేసిన వాల్యూని నేనేమంటే ప్రింట్ అనేది చేయాలి. ప్రింట్ అనేది చేయాలంటే మనం ఇంకొక అరే అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి కాబట్టి నేను సేమ్ ఇదే అరేని కాపీ అనేది చేసుకుంటున్నా. మనం పేస్ట్ అనేది చేద్దాం. ఇక్కడ మనకేమంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇక్కడ ఏమంటే ప్రింట్ ఎల్ఎన్ కాకుండా ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ప్రింట్ ఎల్ఎన్ అనేది యూజ్ చేసినట్టు మనకి నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ అనేది అవుతుంది. నాకు నెక్స్ట్ లైన్‌లో మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ అనేది యూజ్ చేస్తున్నా. బీఆర్ఆర్ ఆఫ్ i ప్లస్ మనకేమంటే కొంచెం స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. లేకపోతే అన్నీ జాయింట్ అనేది అవుతుంది కాబట్టి మనకి స్పేస్ అనే దానికోసం నేను కొంచెం స్పేస్ అనేది ఇస్తున్నా ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ అనేది ఇక్కడ రాస్తాం. మనకి చార్టింగ్ చేసేదానికోసం. అది ఏ విధంగా రాస్తాం అనే దాని గురించి క్లియర్‌గా చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. నేనేమంటే ఫస్ట్ ఒక లూప్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఎందుకంటే నేను నుంచి ఎన్ని సెక్షన్స్ అనేది మూవ్ అవ్వాలి అనే దానికోసం ఫస్ట్ ఒక లూప్ అనేది క్రియేట్ చేస్తున్నా. అదొచ్చి ఇంట్ i ఈక్వల్ టు 0 i లెస్సర్ దెన్ మనకేమంటే n అనేది ఏమంటే ఏఆర్ఆర్ డాట్ లెంత్ అక్కడ నేను n అనేది తీసుకొని వచ్చి ఏఆర్ డాట్ లెంత్ -1 ఏఆర్ డాట్ లెంత్ -1 టైమ్స్ అనేది నేనేమంటే సెక్షన్స్ అనేది మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి యూజర్ అనేది మనకి 4 ఎలిమెంట్స్ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటే నేనేమంటే 9, 8, 4, 6, 2 అనేది 4 ఎలిమెంట్స్ అనేది ఇచ్చినప్పుడు మనం ఏమంటే ఎన్ని సెక్షన్స్ అనేది మూవ్ అవ్వాలంటే 3 సెక్షన్ వరకు మూవ్ అవ్వాలి. మనకి ఇక్కడ ఎన్ని ఇండెక్స్ అనేది 0, 1, 2, 3 ఇండెక్స్ వరకే మనకుంది. 3 సెక్షన్ వరకు మూవ్ అంటే మనం సెకండ్ ఇండెక్స్ వరకే మూవ్ అవ్వాలి. కాబట్టి నేనేమంటే ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1 లెస్సర్ దెన్ అనేది తీసుకున్నా. ఓకే. ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ లూప్ అనేది ఓపెన్ అనేది చేసుకున్నాం. మనకేమంటే i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకి ఎవ్రీ టైమ్ అనేది ఇంక్రిమెంట్ అనేది కావాలి కాబట్టి నేనేమంటే ఇంక్రిమెంట్ అనేది i ప్లస్ ప్లస్ అనేది ఇచ్చుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇంట్ j ఈక్వల్ టు 0 నాకేమంటే లోపల మనకి స్వాప్ అనేది జరగాలి. ఎవ్రీ సెక్షన్‌కి మనం ఏమంటే స్వాప్ అనేది జరగాలి. ఫస్ట్ సెక్షన్‌లో మనకేమంటే 3 టైమ్స్ అనేది స్వాప్ అనేది జరగాలి. నెక్స్ట్ సెక్షన్ వచ్చినప్పుడు మనకేమంటే 2 టైమ్స్ అనేది. నెక్స్ట్ సెక్షన్ వచ్చినప్పుడు 1 టైమ్ మాత్రమే. కాబట్టి నేనేమంటే ఇక్కడ సేమ్ j లెస్సర్ దెన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1 -i నాకేమంటే ఎవ్రీ టైమ్ అనేది స్వాప్ జరిగినప్పుడు మనకేమంటే తగ్గిస్తూ వెళ్ళాలి. కాబట్టి నేను ఇక్కడ ఏమంటే మైనస్ అనేది i అనేది ఏమంటే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా నాకేమంటే
స్వాప్ అనేది మనకేమంటే డిక్రిమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఐ అనేది ఇస్తున్నాం. మళ్ళీ వచ్చేమంటే జే ప్లస్ ప్లస్. ఓకే. ఇప్పుడు నాకేమంటే ఇక్కడ నేను చెక్ చేయాలి. ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ జే అనేది మనకేమంటే గ్రేటర్ దెన్ ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1. ఇప్పుడు నాకేమంటే ఈ ఏఆర్ఆర్ ఆఫ్ జే అంటే ఫస్ట్ మనకేమంటే చెక్ చేసినప్పుడు 8 అనేది 4 కంటే గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు నేనేమంటే ఈ 4ని తీసుకొచ్చి 8 ప్లేస్‌లోకి 8ని తీసుకొచ్చి 4 ప్లేస్‌లోకి చేంజ్ చేయాలి. అది ఏ విధంగా అనే దాని గురించి ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఇంట్ టెంపరరీ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఎందుకనేది చెప్తాను నేను. నార్మల్‌గా టెంపరరీ వేరియబుల్ అంటే నేనేమంటే ఈ 8 అనే దాన్ని నేనేమంటే ఇక్కడ టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. అంటే మనకేమంటే ఏఆర్ఆర్ ఆఫ్ జేని. ఇక్కడేమంటే ఇప్పుడు టెంపరరీ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే ఈ 4 ఉన్న ప్లేస్‌లో ఈ 4ని తీసుకొచ్చి మనం అంటే ఇక్కడ మనం స్వాప్ అనేది చేయాలి. దానికోసం నేనేమంటే ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ జే ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1. అంటే మనకి ఏఆర్ ఆఫ్ జే ప్లస్ 1 ఉన్న ప్లేస్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ఏఆర్ ఆఫ్ జేకి నేనేమంటే స్వాప్ అనేది చేస్తున్నా. అప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా ఈ ఏఆర్ ఆఫ్ జేలోకి మనకేమంటే ఈ 4 అనేది స్వాప్ అనేది అవుతుంది. అప్పుడు మనకి ఇప్పుడు ఏఆర్ ఆఫ్ జే ప్లస్ 1లోను 4 అనేది ఉంటుంది. ఏఆర్ ఆఫ్ జేలోను 4 అనేది ఉంటుంది. మనకి ఇక్కడ 8 అనేది మనం తీసుకొచ్చి ఏఆర్ ఆఫ్ జే ప్లస్ 1లో స్టోర్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ 8 అనేది కనిపించదు. దానికోసం నేనేమంటే దీనికి ముందుగా ఒక టెంపరరీ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఈ టెంపరరీ వేరియబుల్‌లో నేను 8 అనేది స్టోర్ చేసినా కాబట్టి ఈ టెంపరరీ వేరియబుల్‌లో మనకి 8 అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటే ఇక్కడ ఏఆర్ ఆఫ్ జే ప్లేస్‌లో మనకేమంటే 4ని స్వాప్ అనేది చేసేసిన. నెక్స్ట్ మనకేమంటే ఈ టెంపరరీ వేరియబుల్‌లో మనకేమంటే 8 అనేది ఉంటుంది. కాబట్టి ఈ 8ని తీసుకొచ్చి నేనేమంటే ఇక్కడ స్వాప్ అనేది చేయాలి. దానికోసం నేనేమంటే ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్ టు టెంప్. ఇప్పుడు నాకేమంటే ఈ టెంపరరీ వేరియబుల్‌లో ఉన్న 8 అనేది మనకేమంటే ఇక్కడ మనకి స్వాప్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకేమంటే ఎవ్రీ టైమ్ అనేది స్వాప్ అనేది జరుగుతూనే ఉంటుంది. మనకి నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా జే ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకేమంటే స్వాప్ అనేది జరిగినప్పుడు లాస్ట్ ఇండెక్స్‌లో మనకేమంటే 8 అనేది స్టోర్ అవుతుంది. 8 అనేది స్టోర్ అయినప్పుడు మనం అంటే నెక్స్ట్ సెక్షన్‌కెళ్ళినప్పుడు మనం 8ని చెక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేనేమంటే -1 అనేది ఇస్తున్నా. -1 అనేది ఇచ్చినప్పుడు మనకేమంటే నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అయినప్పుడు మనకేమంటే i ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకేమంటే -1 ఇంటూ -1 అంటే -1 నుంచి -2 నేను n-2 అని చెప్పిన. సేమ్ యాజ్ టీజ్‌గా -2 టైమ్స్ మాత్రం మనకేమంటే స్వాప్ అనేది జరుగుతుంది. అప్పుడు మనకి లాస్ట్ ఇండెక్స్‌లో 8 అనేది ఉంటుంది కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. మళ్ళీ మనకి థర్డ్ సెక్షన్‌కొచ్చినప్పుడు మనకేమంటే మళ్ళీ అంటే n-3 మనకేమంటే i అనేది 2 ఇంక్రిమెంట్ అయినప్పుడు -1, -2 ఎంత -3 కాబట్టి మనకేమంటే 1 టైమ్ మాత్రమే జరుగుతుంది. అప్పుడు మనకి సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ థర్డ్ సెక్షన్‌కొచ్చినప్పుడు మనకి ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ మాత్రం చెక్ చేస్తుంది. మీకు ఇది ఏ విధంగా రన్ అవుతుందనేది నేను క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ ఇండెక్స్‌లో వచ్చినప్పుడు మనకేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అయినప్పుడు మనకేమంటే ఈ 8 అనేది ఉంటుంది. ఈ 8 అనేది ఏం చేస్తుందంటే మళ్ళీ ఎక్కువ ఉంది కాబట్టి మనకేమంటే మళ్ళీ ఈ 8 అనేది మనకేమంటే ఈ టెంపరరీ వేరియబుల్‌లో మళ్ళీ స్టోర్ అవుతుంది. స్టోర్ అయినప్పుడు మళ్ళీ మనకేమంటే ఈ 6 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకేమంటే 6 అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. 6 మళ్ళీ ఈ 8 అనేది మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా ఈ పొజిషన్‌కి అనేది చేంజ్ చేస్తున్నాం. కాబట్టి 8 అనేది ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనం జే ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్‌ని మనం చెక్ చేస్తాం. ఈ 2 ఎలిమెంట్స్‌ని చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మళ్ళీ ఈ 8 అనేది టెంప్‌లో స్టోర్ అవుతుంది. 2 అనేది మళ్ళీ మనకేమంటే ఇక్కడ ఏఆర్ ఆఫ్ జేకి స్టోర్ చేస్తాం. మళ్ళీ మనకేమంటే ఈ 2 ప్లేస్‌లో మనకేంటి 8 అనేది స్టాప్ చేస్తాం. మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఈ లూప్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. మళ్ళీ i ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకేమంటే i ఈక్వల్ టు మనకి ఎంత 1కి అనేది రాను. 1కి వచ్చినప్పుడు నేనేంటి ఈ లాస్ట్ ఎలిమెంట్‌ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనేమంటే ఈ లాస్ట్ ఎలిమెంట్‌ని సేమ్ యాజ్ టీజ్‌గా వదిలేస్తాను. నేను జస్ట్ ఇక్కడ వరకే చెక్ చేస్తున్నా. కాబట్టి నేనేమంటే -1 అనేది మనకి 2 వరకు మాత్రమే చెక్ చేస్తుంది. 0, 1, 2 ఇండెక్స్ వరకు. మళ్ళీ మనకేమంటే స్వైప్ జరిగినప్పుడు మళ్ళీ 4, 6 అనేది చెక్ చేస్తాం. 4, 6 అయినప్పుడు మనకేమంటే ఇదేమంటే 4 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్, 6 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకి ఇక్కడ ఈ లూప్ అనేది సాటిస్ఫాక్షన్ కాదు ఔట్ సైడ్ వస్తుంది. మళ్ళీ జే ప్లస్ ప్లస్ అయినప్పుడు సేమ్ మనకేమంటే 6, 2 అనేది చెక్ చేస్తుంది.
6, 2 అని చెక్ చేసినప్పుడు మనకేమంటే 6 అనేది బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి ఈ 6 అనేది మనకేమంటే ఇక్కడ స్టోర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకేమంటే ఈ 2 అనేది మనకేమంటే 6థ్ పొజిషన్‌కి చేంజ్ అనేది అవుతుంది. 6థ్ పొజిషన్ చేరినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇప్పుడు ఈ 2 ఉన్న ప్లేస్‌లో మనం 6 అనేది పేస్ట్ చేయాలి కాబట్టి ఈ టెంపరరీ వేరియబుల్ అనేది 6 అనేది పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటే ఈ లూప్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. ఫర్ లూప్ అనేది. మళ్ళీ ఏమంటే i++ అవుతుంది. i++ అయినప్పుడు మనకేమంటే సేమ్ మళ్ళీ మనకేమంటే ఇక్కడ లాస్ట్ 2 ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకేమంటే -2 అంటే -2 -1 అంతా -3 అవుతుంది. -3 అయినప్పుడు j = 0 అంటే మనకి 3 ఇండెక్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి జస్ట్ 1 టైమ్ మాత్రమే ఇది రన్ అవుతుంది. 1 టైమ్ రన్ అయినప్పుడు మనకేమంటే ఈ 4 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు మనకి 4 అనేది బిగ్ కాబట్టి 4 అనేది టెంప్‌లో స్టోర్ అవుతుంది. టెంప్‌లో స్టోర్ అయినప్పుడు మనకేమంటే నెక్స్ట్ 2 అనేది మనకేమంటే ఇక్కడ స్వాప్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4 అనేది ఏమంటే ఇక్కడ టెంప్ నుంచి మనకేమంటే j+1లో స్టోర్ అనేది అవుతుంది. మనకేమంటే ఇప్పుడు చూసినట్లయితే మనకేమంటే ఈ లూప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ లూప్ కంప్లీట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ లూప్ కూడా కంప్లీట్ అనేది అయిపోయింటుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకిక్కడ ఈ అరేని ఏఆర్ ఆఫ్ అరేలో మనకి ఏం వాల్యూస్ ఉంటాయి? 2, 4, 6, 8 అనేది ఉంటుంది. 2, 4, 6, 8 అనేది మనకేమంటే సార్టింగ్ ఆర్డర్‌లో వచ్చేసిందా? యెస్. మనకి సార్టింగ్ ఆర్డర్‌లో 2, 4, 6, 8 అనేది రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం రిటర్న్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమంటే ఈ 2, 4, 8 అనేది 2, 4, 6, 8 అనేది మనకి ప్రింట్ అనేది అవుతుంది. మనం ఇచ్చిన వాల్యూస్ ఏమనేది మనం మర్చిపోయినాం కాబట్టి మనం డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ అనేది కంట్రోల్-ఎస్ సేవ్ చేసి మనం రన్ అనేది చేద్దాం. మనం ఇన్‌పుట్‌గా తీసుకున్న వాల్యూస్ నాకు గుర్తయితే లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ సార్టింగ్ అనేది చేసినాం. జస్ట్ మనం ఒక 4 అనేది తీసుకొని ఒక న్యూ అరే అనేది క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఉన్న ఎలిమెంట్‌ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి 8 అనేది ఫస్ట్‌లో తీసుకున్నట్లు నాకు గుర్తు. 8 4 6 2 ఇప్పుడు మనకేంటంటే 2 4 6 8 అనేది అవుట్‌పుట్ రావాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ ఏఆర్ఆర్ అనేది క్లాస్ రిటర్న్ మనకి చేయలేదు. ఎందుకంటే నల్ అనేది ఉంది కాబట్టి మనకి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది రావడం జరిగింది. కంట్రోల్-వి. ఓకే. కంట్రోల్-ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సేమ్ ఇదే వాల్యూస్ అనేది కాపీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏమంటే రన్ అనేది చేద్దాం. ఓకే. కంట్రోల్-వి. ఇక్కడ చూసినట్లయితే మనకి 2 4 6 8 అనేది చార్టింగ్ ఆర్డర్‌లో రావడం జరిగింది. ఇదేమంటే మనకి బబుల్ చాట్ అంటాం. నేను మళ్ళీ ఒకసారి రన్ అనేది చేస్తా. ఇప్పుడు మనం వాల్యూస్ అనేది డిఫరెంట్‌గా ఇద్దాం. 7 వాల్యూస్ అనేది ఇద్దాం. 3 2 8 1 0 5 6 7 8 అంటే ఇక్కడ మనకి ఓకే. 7 వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి కాబట్టి 3 2 8 1 0 4 5 అనేది ఇచ్చిన. అంటే మనకి ఇక్కడ 3 4 5 6 7 వాల్యూస్ అనేది. 7 వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా మనకి సార్టింగ్ ఆర్డర్‌లో రావాలి. ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే మనకి చూసినట్లయితే సార్టింగ్ ఆర్డర్‌లో అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనం అంటే బబుల్ చార్ట్ యూజ్ చేసుకొని మనం సార్టింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. మనకేమంటే ఇక్కడ ఇప్పుడు నార్మల్‌గా నేనేమంటే ఇక్కడ ఓకే. మనం ఏమంటే ఇక్కడ జస్ట్ ఒక 4 ఎలిమెంట్స్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే మనకి స్పేస్ అనేది ఎక్స్‌ప్లనేషన్‌కి సరిపోదు కాబట్టి నేను ఇక్కడ ఏదైనా ఒక 3 ఎలిమెంట్స్ అనేది తీసుకుంటా. 4 ఎలిమెంట్స్ అనేది తీసుకొని ఇక్కడ మనకేమంటే 3 0 2 3 0 6 2 అనేది ఇస్తున్నా. ఇక్కడ మనకేమంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు 0 2 3 6 అనేది రావాలి. ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. ఓకే. ఇప్పుడు నాకేమంటే నేనొచ్చి యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అనేది ఏమంటే 3062 అనేది తీసుకున్నా. 3062 అనేది తీసుకున్నప్పుడు మనకేమంటే మనకి ఫస్ట్ అనేది i అనేది 0 ఉంటుంది. ఏఆర్ ఆఫ్ దట్ లెంత్ -1 అంటే మనకి ఎంత 4 అనేది లెంత్. -1 ఎంత మనకి 3. 3 లెస్సర్ దెన్ అంటే మనకేమంటే 2 ఇండెక్స్ వరకే మనం చెక్ చేయాలి. కాబట్టి మనకేమంటే ఇదొచ్చేమంటే మనకి నార్మల్‌గా ఇక్కడ వాల్యూస్ అనేది మనం 3 0 6 2 వాల్యూస్ అనేది. కాబట్టి మనం అంటే 0 1 2 ఇండెక్స్ వరకే మనం చెక్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ j+1 అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి మన నెక్స్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్ చెక్ చేస్తుంది. మనం అంటే ఇక్కడికి మనం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం మూవ్ అయితే ఒకవేళ మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది కూడా చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ లేదు కాబట్టి మనకి ఎక్సెప్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండరీ ఎక్సెప్షన్ కాబట్టి మనం అంటే
జస్ట్ 2 ఇండెక్స్ వరకు మాత్రమే చెక్ చేస్తున్నాం. మనకేమంటే ఇక్కడ వాల్యూస్ ఏముంది 3062 అనేది. ఫస్ట్ స్వాప్ జరిగినప్పుడు మనకేమంటే ఫస్ట్ 2 ఎలిమెంట్ అనేది చెక్ చేస్తుంది. 3 అనేది గ్రేటర్ దెన్ 0 అంటే ఎస్ కండిషన్ ఈస్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకేమంటే ఈ 3 అనేది టెంపరరీ వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ 0 అనే దాన్ని మనం ఏమంటే ఏఆర్ ఆఫ్ జే అంటే మనకేమంటే 3 ప్లేస్‌లో 0 అనేది స్టోర్ చేస్తున్నాం. అంటే మనకేమంటే ఇక్కడ 3 ప్లేస్‌లో 0 అనేది వస్తుంది. మళ్ళీ వచ్చేమంటే మనకి సేమ్ జే+1 ప్లేస్‌లో మనం ఏంటి 3ని స్వాప్ అనేది చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం ఏంటి ఫస్ట్ స్వాప్ జరిగినప్పుడు మనం ఏమంటే ఈ 2 ఎలిమెంట్స్ అనేది చెక్ చేసినాం. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకేమంటే జే++ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకేమంటే ఈ 2 ఎలిమెంట్స్ అనేది చెక్ చేస్తాం మళ్ళీ. ఈ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినప్పుడు మనకి 3 గ్రేటర్ దెన్ 6 అంటే కాదు కాబట్టి మనకేమంటే ఇక్కడ స్వాప్ అనేది జరగదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఉంటుంది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకేమంటే జే++ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకేమంటే ఈ 2 ఎలిమెంట్స్ అనేది చెక్ చేస్తాం. ఈ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినప్పుడు 0, 6 మనకేమంటే 2 అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. 6 అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. ఇదేమంటే మనకి ఫస్ట్ స్వాప్ జరిగినప్పుడు. ఫస్ట్ స్వాప్ జరిగినప్పుడు మనకి బిగ్గెస్ట్ వాల్యూ అనేది లాస్ట్‌లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనకేమంటే మళ్ళీ ఈ లూప్ అనేది ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇన్నర్ లూప్. మళ్ళీ వచ్చి మనకేమంటే i++ అయినప్పుడు మళ్ళీ ఈ లూప్ అనేది రన్ అవుతుంది. మళ్ళీ రన్ అయినప్పుడు మనకేమంటే ఇక మనకి లాస్ట్ ఎలిమెంట్‌ని చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి i అనేది ఏమంటే మనకి -1 మళ్ళీ లెంత్ -1 అనేది మనకేమంటే జస్ట్ మనకి 3 వరకు ఇండెక్స్ ఉన్నప్పుడు మనం -2 చేసినప్పుడు మనకెంత? -2 చేసినప్పుడు 1 అనేది. 1 లెస్సర్ దెన్ అన్నప్పుడు మనం అంటే జస్ట్ ఇక్కడ మనకి 1 మాత్రం మనం చెక్ చేస్తాం. 2 చేస్తే మనకి 1 ఓకే. 1 ఇండెక్స్ మాత్రమే చెక్ చేస్తాం. మళ్ళీ సెకండ్ సెక్షన్‌కి వచ్చినప్పుడు మనకేమంటే జస్ట్ మనకి లాస్ట్ 3 ఓకే. 0326 అనేది ఉంటుంది. 0326 ఉన్నప్పుడు మనం ఫస్ట్ అనేది 0 ఇండెక్స్‌ని చెక్ చేస్తాం. 0 ఇండెక్స్‌ని చెక్ చేసినప్పుడు మనకేమంటే మనకి ఆటోమేటిక్‌గా మనకేమంటే 03 అనేది కామన్‌గానే ఉంటుంది. ఓకే. 03 అనేది కామన్‌గానే ఉంటుంది కాబట్టి ఓకే. 4 ఓకే. ఇక్కడ మనకి ఇక్కడేమంటే 4 అనేది 4 అంటే మనకి లెంత్ అనేది 4 కాబట్టి 4 - 2 అనేది చెక్ చేసినప్పుడు మనం 2 ఇండెక్స్ వరకు చెక్ చేయాలి. 2 ఇండెక్స్ వరకు చెక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా సేమ్ ఇది కామన్‌గా ఉంటుంది కాబట్టి సెకండ్ టైమ్ అనేది జరుగుతుంది. సెకండ్ టైమ్ జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ 3, 2 అనేది చెక్ చేస్తాం. 3, 2 చెక్ చేసినప్పుడు మనకి 2, 3 అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. జస్ట్ లాస్ట్‌లో 6 అనేది ఉంటుంది. ఇదేమంటే సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూ ఇక్కడ స్టోర్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమంటే మనం లాస్ట్ 2 ఎలిమెంట్‌ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకేమంటే ఇక్కడ సెకండ్ సెక్షన్ అనేది కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇక్కడ థర్డ్ సెక్షన్. థర్డ్ సెక్షన్‌లో మనం అంటే జస్ట్ లాస్ట్ 2 ఎలిమెంట్‌ని చెక్ చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి జస్ట్ మనం ఏమంటే ఇక్కడ మన i అనేది కూడా ఇంక్రిమెంట్ అయిపోతుంది. అప్పుడు మనకేమంటే 4 - 3 4 - 3 అయినప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా 1 అనేది అవుతుంది. 1 లెస్సర్ దెన్ అన్నప్పుడు మనకేమంటే ఆటోమేటిక్‌గా 0 ఇండెక్స్ మనం జస్ట్ 1 టైమ్ మాత్రమే చెక్ చేస్తున్నాం. 1 టైమ్ చెక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా 0, 2 అనేది చెక్ చేస్తాం. 0, 2 చెక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఇది సార్టింగ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి మనకి అన్ని సార్టింగ్ ఆర్డర్‌లోకి రావడం అనేది జరిగింటుంది. మనకి చూసినట్లయితే 0236 అనేది రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనం ఏంటంటే బబుల్ చార్ట్ యూజ్ చేసుకొని షార్టింగ్ అనేది క్లియర్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ అనేది చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇద్దాం. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.